మీకు సంబంధించిన వాళ్ళు వాట్సాప్ లో ఎవరితోనో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. మీరు అదే సమయంలో వాళ్ళకి వాట్సాప్ లో కాల్ చేస్తారు. అదే విధంగా నార్మల్ కాల్ మీరు వాట్సాప్ లో కాల్ చేసినా కూడా బిజీ అయితే రాదు, రింగే అవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు మాత్రము వాట్సాప్ లో ఇంకొకరితో కాల్స్ అండ్ వీడియో కాల్స్ లో ఉంటారు. అలా ఉన్న వాళ్ళను ఏ విధంగా ఫైండ్ చేయాలి అంటే మనకు బిజీ టోన్ అయితే 100% రాదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు వాట్సాప్ లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పడం జరుగుతుంది. అంటే క్లారిటీగా చెప్తున్నా వినండి. వాళ్ళు వాట్సాప్ లో మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాట్సాప్ లో ఎవరితోనో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో మీరు వాళ్ళకి వాట్సాప్ లో గానీ నార్మల్ కాల్ గానీ చేసినప్పుడు ఏమవుతుంది, రింగ్ అవుతుంది కానీ బిజీ అయితే రాదు. కానీ వాళ్ళు మాత్రం వాట్సాప్ లో ఇంకొకరితో కాల్స్ అయితే మాట్లాడుతూనే ఉంటారు. సో అలా మాట్లాడుతున్నప్పుడు మనము కాల్ చేసినప్పుడు బిజీ రాదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళతో వాట్సాప్ లో ఏ విధంగా కాల్లో ఉన్నారు అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి అంటే ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ తో మనమైతే వాళ్ళు వాట్సాప్ లో ఎవరితో మాట్లాడుతున్నారో అనేది సింపుల్ గా కనిపెట్టవచ్చు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నది కనిపెట్టలేం, కానీ వాళ్ళైతే వాట్సాప్ లో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మాత్రం మనమైతే ఫైండ్ అయితే చేయవచ్చు. ఏ విధంగా దాన్ని ఫైండ్ చేయాలో నేనైతే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇప్పుడైతే మనమైతే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్ యొక్క కాల్ బిజీని ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ మీరు ఎవరి మీద డౌట్గా ఉందో వాళ్ళకైతే వాట్సాప్లో కాల్ అయితే చేయండి. కాల్ చేస్తే మనకైతే రింగ్ అయితే అవుతుంది, కానీ వాళ్ళు అదే సమయంలో వాట్సాప్లో వేరే వారితో కాల్లో ఉన్నారేమనే డౌట్ అయితే మీకు రావచ్చు. మీరు వాట్సాప్లో కాల్ చేస్తే మాత్రము 100% రింగే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్తో వాళ్ళు వేరే వారితో వాట్సాప్లో కాల్లో ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. మీరు వారి వాట్సాప్ అయితే ఓపెన్ చేసి వారికైతే వాట్సాప్లో కాల్ అయితే చేయండి. కాల్ చేస్తే ఇక్కడ పైన రింగ్ అని ఉంది కదా, ఇలా రింగ్ అని పడితే వాళ్ళు ఎవరితో కూడా కాల్లో లేనట్టే. ఒకవేళ ఇక్కడ ఇలా రింగు కాకుండా ఇలా కాలింగ్ అని పడింది అనుకోండి, పక్కాగా వాళ్ళు వేరే వారితో కాల్లో ఉన్నట్టే. అయితే వాళ్ళు నెట్ ఆఫ్లో ఉన్నా కూడా ఇలానే కాలింగ్ అని పడుతుంది అని మీకు తెలుసు అనుకోండి. కాకపోతే ఇక్కడ ఇలా కాలింగ్ అని పడింది అనుకోండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ చిన్న లాజిక్తో మనమైతే కనిపెట్టవచ్చు. ఇక్కడ మొత్తము 3 సన్నివేశాలు అయితే జరుగుతాయి. అంటే ఇలా కాలింగ్ అని పడింది అనుకోండి, ఈ కాలింగ్ అని పడినందుకు ఇక్కడ 3 సన్నివేశాలు అయితే జరుగుతాయి. ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకటి, వాళ్ళు నెట్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం కనుక ఫోన్ చేసామనుకోండి, ఇక్కడ కాలింగ్ అనే పడుతుంది, ఎందుకంటే వాళ్ళు నెట్లో ఆఫ్లో ఉన్నట్టు. అదేవిధంగా వాళ్ళు నెట్ ఆఫ్లో ఉన్నారో లేరో టెస్ట్ చేసుకోవడం కోసం మనమైతే ఒక మెసేజ్ అయితే చేయాలి. ఒక మెసేజ్ చేశాక అక్కడ ఒక టిక్కు మాత్రమే పడింది అనుకోండి, వాళ్ళు నెట్ ఆఫ్లో ఉన్నట్టు. అదే సమయంలో మనం కాల్ చేసామనుకోండి, ఈ విధంగా కాలింగ్ అనే పడుతుంది. ఇప్పుడు రెండవ ప్రాసెస్ వచ్చేసి, ఒకవేళ వాళ్ళు నెట్ ఆన్లో ఉంది, అదే సమయం వాళ్ళకి వాట్సాప్లో హాయ్ అని పెట్టామనుకోండి, ఇక్కడ 2 టిక్కులు పడితే ఇప్పుడు మనము అదే సమయంలో కాల్ చేసామనుకోండి, అలా కాల్ చేసినప్పుడు ఈ విధంగా కాలింగ్ అని పడిందనుకో, అప్పుడు వాళ్ళు 100% కాల్లో ఉన్నట్టే. ఇలా కాలింగ్ కాకుండా రింగు అని ఈ విధంగా పడితే వాళ్ళు ఎవరితో కూడా కాల్లో లేనట్టే. కానీ ఒకవేళ మీరు హాయ్ అని పెట్టి 2 టిక్కులు పడినా, అదే సమయంలో మీరు వాట్సాప్లో వాళ్ళకి వాయిస్ కాల్ చేసినా, అదే సమయంలో ఇక్కడ ఈ విధంగా కాలింగ్ అని పడింది అనుకోండి, వాళ్ళు 100% వేరే వారితో వాట్సాప్లో వాయిస్ కాల్లో ఉన్నట్టే. కాబట్టి మనము వాళ్ళకు వాయిస్ కాల్ చేసినప్పుడు వెంటనే మీరు వాట్సాప్లోకి వెళ్ళి వాళ్ళకైతే హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఒక టిక్కు పడింది అనుకోండి, వాళ్ళు నెట్ ఆఫ్లో ఉన్నట్టు, అప్పుడు కాలింగ్ అనే పడుతుంది. ఒకవేళ ఇక్కడ 2 టిక్కులు పడి అదే సమయంలో మనం వాట్సాప్లో కాల్ చేసే అక్కడ కాలింగ్ అని పడింది అనుకోండి, తప్పకుండా వాళ్ళు వేరే వారితో వాయిస్ కాల్లో వాట్సాప్లో ఉన్నట్టే. కావాలంటే మీ దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి అనుకోండి, నేను చెప్పినట్టు ట్రై చేయండి. 2 ఫోన్లు వాట్సాప్ కాల్లో పెట్టండి, ఇంకొక ఫోన్తో రెండిట్లో ఏదో ఒక వాట్సాప్కి అయితే కాల్ చేయండి, అప్పుడు ఇక్కడ కాలింగ్ అనే పడుతుంది. అక్కడ ఆ విధంగా 2 ఫోన్లు కాల్లో ఉన్నప్పుడు, అంటే 2 ఫోన్లు వాట్సాప్లో కాలింగ్లో ఉన్నప్పుడు, అదే సమయంలో ఇంకొక వాట్సాప్ నుండి మనం కనుక ఆ రెండిట్లో దేనికో ఒకదానికి ఫోన్ చేశారనుకోండి, 100% కాలింగ్ అనే పడుతుంది. ఈ విధంగా కాలింగ్ అని పడింది అనుకోండి, తప్పకుండా వాళ్ళు వేరే వారితో వాట్సాప్లో కాల్లో ఉన్నట్టే. ఇక మూడవది వచ్చేసి, ఈ కాలింగ్ అనేది వాళ్ళు నెట్ ఆన్లో ఉన్నా కూడా వాళ్ళు వాట్సాప్లో ఎవరితో కూడా కాల్లో లేకున్నా కూడా ఒక సమయంలో పడుతుంది. వాళ్ళు గనక నార్మల్ కాల్ మాట్లాడినప్పుడు, వాళ్ళు నార్మల్ కాల్లో ఉన్న
ఉన్నప్పుడు అదే సమయంలో మనం కనుక వాట్సాప్లో కాల్ చేసామనుకోండి ఈ విధంగానే కాలింగ్ అని పడుతుంది. కాబట్టి మీరు అదే సమయంలో ఏం చేయాలి, నార్మల్ కాల్ కూడా చెక్ చేయాలి. మీరు నార్మల్ కాల్ చేశారనుకోండి బిజీ వస్తుంది, అప్పుడు మనం అదే సమయంలో వాట్సాప్లో కాల్ చేసినా కూడా కాలింగ్ అనే పడుతుంది. కాబట్టి ఈ మూడింటిని అయితే తప్పకుండా మీరైతే చెక్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నెట్ ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ నెట్ ఆఫ్లో ఉందనుకోండి కాలింగ్ అనే పడుతుంది. అదే నెట్ ఆన్లో ఉండి అదే సమయంలో మనం వాట్సాప్లో వాళ్ళకి కాల్ చేస్తే ఇక్కడ కాలింగ్ అని పడింది అనుకోండి 100% వాళ్ళు వేరే వారితో వాట్సాప్లో కాల్లో ఉన్నట్టే. అదేవిధంగా మూడవది వచ్చేసి నార్మల్ కాల్ కూడా చెక్ చేయాలి. ఒకవేళ వాళ్ళు నార్మల్ కాల్ మాట్లాడినా కూడా అదే సమయంలో మనం వాట్సాప్లో కాల్ చేసామనుకోండి అప్పుడు కూడా కాలింగ్ అయితే పడడం జరుగుతుంది. కాబట్టి ఈ పైన చెప్పిన మూడింటిని అయితే తప్పకుండా చెక్ చేసేయండి. అదేవిధంగా ఈ వాట్సాప్లో వీడియో కాల్, ఒకవేళ ఈ వాట్సాప్లోనే వాళ్ళు వేరే వారితో వీడియో కాల్లో ఉన్నప్పుడు దానిని ఏ విధంగా ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ వీడియో కాల్కి అయితే ఎలాంటి ట్రిక్ అయితే ఏమీ లేదు. వాళ్ళు వీడియో కాల్లో వేరే వారితో ఉన్నప్పుడు మనం వాట్సాప్లో కాల్ చేసినప్పుడు కేవలం రింగ్ అని మాత్రమే పడుతుంది. ఈ వీడియో కాల్కి అయితే ఎలాంటి ఆప్షన్ ఎలాంటి ప్రాసెస్ అయితే ఏమీ లేదు. కేవలం ఈ వాట్సాప్లో వాళ్ళు వేరే వారితో వాయిస్ కాల్ మాట్లాడినప్పుడు మాత్రమే మనం కాల్ చేస్తే ఈ విధంగా కాలింగ్ అయితే పడుతుంది. ఈ కాలింగ్ ఏ సమయంలో పడుతుందో అనే విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. మీరైతే తప్పకుండా ఆ మూడింటిని అయితే చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ మైనస్ ఈ వీడియో కాల్ గురించి మాత్రం ఎలాంటి ట్రిక్ అయితే లేదు. వాళ్ళు వీడియో కాల్ వేరే వారితో ఉంటే మాత్రము మనకి రింగ్ అనే పడుతుంది. కాబట్టి ఇక్కడ కాలింగ్ అని అయితే పడదు. ఇక్కడ ఆప్షన్ అయితే ఏమీ లేదు. కేవలం వాయిస్ కాల్కు మాత్రమే ఉంది. అంటే వాట్సాప్లో వాయిస్ కాల్కు మాత్రమే ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. సో నేనైతే పైన చెప్పిన ఈ వాట్సాప్ కాల్ గురించి అయితే మీరైతే ఒకసారి టెస్ట్ చేసి చూడండి, మీకే క్లారిటీగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి, ఇది 100% అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.